తిట్టిన ప్రతి తిట్టుకి కనుక ట్యాక్స్ వేయగలిగితే మనకు వైద్య విద్య ఉచితంగా వచ్చేస్తుంది. కానీ ఈరోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ కాలంలో ప్రతిపక్షాలు ఏకమైనవి. మనకి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారిని నేను దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రభావితం అయిన వ్యక్తిని. అందుకని మనం విభిన్నమైన పార్టీలు, మనకి భేదాభిప్రాయాలు ఉంటాయి, పాలసీ భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అంత మాత్రాన మాట్లాడుకుంటాం. కానీ రోడ్ల మీదకి వచ్చి ఇళ్లలో ఉండే ఆడవారిని, చంద్రబాబు గారి సతీమణిని ఏదైనా మాట్లాడదామంటే పచ్చిబూతులు ఇంట్లో వాళ్ళని తిడితే ఎట్లా? ఉన్నది అసెంబ్లీ దేనికి? ఉదాహరణకి ల్యాండ్ టైటిలింగ్ యాక్టే ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో అసెంబ్లీలో పెట్టి ప్రతిపక్షాలు గొంతు ఇవ్వాలి. ఏమి చంద్రబాబు గారు చెప్పేవారేమో, ఇవన్నీ తెలుగుదేశం నాయకులు చెప్పేవారేమో. ఈ సమస్య ఉంది, రేపు పొద్దున బ్యాంకుల్లో తాకట్టు పెట్టుకోవాలంటే ఎట్లా? ఇవన్నీ అడిగే ఒక డిబేట్ ఉంటుందా? డిబేట్ లేదు. ఏదైనా మాట్లాడితే ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళని తిడతారు, లేదంటే బెదిరిస్తారు. ఈ ప్రభుత్వం డబుల్ డి ప్రభుత్వం. దాడులు, దోపిడీలు, బూతులు తప్ప ఇంకేమీ చేయలేదు ఈ ప్రభుత్వం. వైసీపీ నాయకులందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, ప్రజాస్వామ్యంలో ఒక స్థాయికి వచ్చాక భయపడరు ఎవరు, ఎదురు తిరుగుతారు ఎవరైనా సరే. ఆడవారు కాదు, మగవారు కాదు, చిన్నపిల్లలు కాదు, ఎవరు కాదు. స్వేచ్ఛే ఈ దేశానికి పట్టుకోమ, వెన్నెముక. స్వేచ్ఛ, భద్రత. అరే నా దేశంలో నాకు స్వేచ్ఛ లేని కాడికి నేను ఎందుకు ఉండాలి ఈ దేశంలో? చాలా మంది టీడీపీ మద్దతుదారులు 2019లో అమెరికాకి వెళ్ళినప్పుడు మాకు ఇక్కడ జగన్ వచ్చేసాడని ఇంక మేము రాలేము ఆంధ్రప్రదేశ్కి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడంటే ఒకటే చెప్పా, మనం ఒక చెట్టు మీద అనుకున్న పక్షుల్లా గూళ్ళు పెట్టుకుంటే చిన్నపాటి గాలి వానొస్తే ఎగిరిపోతాం. అలాగే ఏదైనా కూర్చోబెట్టి మన సంబంధం లేదంటే ఎగిరిపోతాం పక్షుల్లాగా. అరే మనం వేళ్ళూనుకున్న చెట్టులాగా, భూమికి వేళ్ళూనుకున్న మనుషులం మనం. కృష్ణా నదిలాగా ఇక్కడ అంటి పెట్టుకున్న వాళ్ళం. మన నేలని విడిచి, మన ఆంధ్రాని విడిచి ఎక్కడికి పారిపోతాం మనం? జగన్ చూసి భయపడాలా? వైసీపీ గుండాలను చూసి భయపడాలా? వైసీపీ నాయకులను చూసి భయపడాలా? ఎందుకు భయపడతాం? ఎవరికైనా దమ్ము ధైర్యం లేకపోతే ఈ సమాజంలో మనకు బతికేందుకు? నేను మీకు ఉన్నదే అన్ని తెగించి వచ్చాను, మీ గుండెల్లో ధైర్యం నింపడానికి వచ్చాను. ధైర్యం ఇప్పటం సభకి అనుమతిస్తే ఎంత దిగజారుడు ప్రభుత్వం అంటే, మనకు సభ కోసం స్థలం ఇచ్చినందుకు రైతుల్ని పొట్టగొట్టింది. రైతులు ఇళ్లు కూల్చేశారు. రోడ్డు అవసరం లేని కాడి చోట రోడ్లు కూల్చేశారు. ఎవరన్నా మాట్లాడితే బెదిరిస్తారు. ఈ బెదిరింపులు ఆగిపోతాయి కరెక్ట్ గా 9-10 రోజులే, అంత మించి ఇంక లేదు. మన పోరాటానికి నేను పార్టీ పెట్టినప్పుడు నాకు నిజంగా తెలియదు ఎంతకాలంకి అధికారం వస్తుందో నాకు తెలీదు. 2009లో అప్పుడు పార్టీ ప్రస్థానంతో నేను ఒకటే అనుకున్నా, మాటకి చాలా విలువ ఉంటుంది. ఒకసారి మాటిస్తే ప్రాణాలు పోవాలి కానీ వెనక్కి తీసుకోకూడదు. అలాగే 2021లో నేను ఒకటే చెప్పా, నేను వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వనని చెప్పాను. ఆ రోజు అందరూ హర్షించారు. కానీ చాలా మంది పెద్దలు ఎలా సాధ్యం అన్నారు. నీకు మనసున్న చోట మార్గం ఉంటుంది. నేను బీజేపీ పెద్దలతో మాట్లాడా, బీజేపీ అగ్రనాయకత్వంతో మాట్లాడాను. ఒకటే మాట్లాడాను బీజేపీ అగ్రనాయకత్వంతో. మాకు తెలంగాణ నుంచి విడిపోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చేసుకుందామంటే మాకు ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని ఏదన్నా కొంచెం ముందుకెళ్లి తీసుకెళ్దామంటే వైఎస్ జగన్ వచ్చాడు, అందరినీ బెదిరిస్తాడు. ఎక్కడెక్కడి నుంచో కూర్చొని కిరాయి ముక్కలను తీసుకొస్తాడు, బ్లేడ్ బ్యాచ్ అంటాడు, దాడులు గ్యాంగ్ అంటాడు. ఏదైనా మాట్లాడితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, ఫాల్స్ కేసులు పెట్టిస్తాడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రజలపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తాడు. బీసీల మీద దాదాపు 8,000 కేసులు పెడతారు. ఎవడు బతకడానికి లేదు, అందరూ భయపడాలి. నాకు చిరాకు వచ్చింది. నేను ఎందుకు భయపడాలి? మాట్లాడితే వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ తాతగారి దగ్గర నుంచి పక్కనోడి ఆస్తి దోచుకోవడం అలవాటు. వెంకట నరసయ్య గారని చెప్పి ఒక బలిజ కులానికి చెందిన వ్యక్తిని ఆస్తిని దోచుకున్నారా వెరైటీ స్మైల్ అప్పటి నుంచి. అందుకని ఈ రోజున వాళ్ళు కొత్త కాదు. ఇలా అడుగుతాడు ఓటు, మీరు ఓటు వేయకపోతే చంపేస్తాను అన్నట్టుగా. మనం చెప్దాం కూటమికి ఇదని చెప్దాం. మనం ఓటేసి నల్ల మచ్చేసుకొని చూపిద్దాం, ఈ ఏళ్ళు చూపిద్దాం వైఎస్ జగన్కి. భయపడటానికి లేదు.
చిరంజీవి గారికి ఇక్కడ నమస్కారాలు పెట్టాలి, మహేష్ గారు నమస్కారాలు పెట్టాలి, ప్రభాస్ గారు నమస్కారం పెట్టాలి. దేనికి నమస్కారాలు పెట్టాలి? ఎవడైనా దేనికి నమస్కారం పెట్టాలి? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అంతెందుకు మాట్లాడితే కూర్చొని కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పెద్ద ప్రేమ ఉన్నట్టుగా కూర్చొని కృష్ణా మనకి ఎన్టీఆర్ గారి జిల్లా పేరు పెట్టాడు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేశారు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఆయన మీద గౌరవం అగౌరవం కాదు. ఆల్రెడీ ఎన్టీ రామారావు గారి మీద పేరున్నప్పుడు ఆయన పేరును తీయాల్సిన అవసరం ఏముంది? అదే మీరు ఇచ్చే గౌరవం. అరే, ఈ రాష్ట్రానికి తెలుగు అనే ఒక ఉనికిని తెచ్చిన మహానుభావుడు, గొప్ప వ్యక్తి అయినా కనీసం అంత మాత్రం గౌరవం ఇవ్వలేవా? మీ నాన్నగారిని తగ్గించట్లా, కానీ మీ నాన్నగారి కంటే ముందు చాలా మహానుభావులు వచ్చారు. వైఎస్ జగన్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ నేల ఉంది అంటే ఒక పొట్టి శ్రీరాములు గారు వైశ్య కులానికి చెందిన పొట్టి శ్రీరాములు ఆత్మ బలిదానం చేస్తే ఈ నేల వచ్చింది.